తమకు పోలీసు కేసులు కొత్తేమీ కాదని కేసీఆర్ సైనికులుగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నామన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎదుర్కొంటామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శించినందుకే తనపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది అంటున్న కొనతం దిలీప్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఇన్ఛార్జి కొనతం దిలీప్ గారికి నిర్మల్ కోర్టులో బెయిల్ మంజూరు చేయడం జరిగింది. నిర్మల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి మనతో మాట్లాడడానికి కొనతం దిలీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ కేసులను ఏ విధంగా చూస్తుంటారు? ఇప్పటికీ మీద చాలా కేసులు కూడా అక్రమ కేసులు బనాయించడం జరిగింది. నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో ఉన్నపలంగా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇలాంటి కేసులను ఏ విధంగా చూసుకుంటారు మీరు? మొట్టమొదలండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యాయస్థానాలు అంటే కూడా గౌరవం లేదని మరోసారి నిరూపణ అయింది. నెల రోజుల పాటు అమెరికాలో ప్రయాణం చేయడానికి నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మే 11 నుంచి జూన్ 11 వరకు నాకు ఆ అనుమతులు హైకోర్టు ఇస్తే నేను అమెరికాకు వెళ్ళి నిన్న రాత్రి 10వ తారీఖు రాత్రి నేను శంషాబాద్ విమానాశ్రయంలో దిగానండి. ఎంత దుర్మార్గం అంటే 11 వరకు ఆయనకు ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని హైకోర్టు చెప్పినా కానీ హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసి నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో నన్ను అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా, ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా మఫ్టీలో ఉన్న పోలీసులు నిన్న రాత్రి నన్ను అర్ధరాత్రి పూట నిర్మల్కి తీసుకొచ్చినారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అనేక పోలీస్ స్టేషన్లు తిప్పుతూ మా లీగల్ టీం వారికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కుటుంబానికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దాదాపు 24 గంటల పాటు ఈ ప్రహసనాన్ని కొనసాగించినారు. ఎటకేలకు వారు చేసిన వాదనలు గౌరవ జడ్జి గారు వారు వాదనలతో ఏకీభవించలేదు. లీగల్ టీం వాళ్ళు చేసిన వాదనలతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆ ప్రశ్నను తట్టుకోలేక మా మీద కేసులు పెట్టి మా నోరును నొక్కేయాలని చూస్తుంది. కానీ మేము మాత్రం తగ్గేది లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. తెలంగాణను మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలోకి తీసుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫాల్స్ కేసెస్. ఈ రోజు జరిగిన కేసులో కూడా మీరు కంప్లైంట్ చూసినా కూడా, కంప్లైంట్ కాపీ చూసినా, ఎఫ్ఐఆర్లో చూసినా ఎక్కడ కూడా దిలీప్ గారికి అగేన్స్ట్గా ఒక్క కంప్లైంట్ కూడా లేదు, ఒక్క ఎలిగేషన్ కూడా లేదు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ కావాలని చెప్పి అక్యూజ్ నెంబర్ 9 అని చెప్పి అందులో యాడ్ చేసేసి ఈ కేసులో అనవసరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అదే కాకుండా ఆల్రెడీ దిలీప్ గారు చెప్పినట్టుగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. అంటే 11th జూన్ 2025 రోజు తను రిటర్న్ వచ్చేయాలి అని ఉంది. సో దానికి అనుగుణంగా ఒక రోజు ముందే దిలీప్ గారు ఇండియాకి వచ్చేసారు. వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడైతే దిగారో అక్కడ తనని ఇల్లీగల్గా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మేము ఎప్పుడు కూడా చూడలేదు ఇంత హయ్యర్ అఫీషియల్స్ కూడా కోర్టు లోపలికి వచ్చి మోర్ దెన్ 10 మంది పోలీసులు లోపలే కూర్చున్నారు ఆర్గ్యుమెంట్స్ అయ్యేటప్పుడు. అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఓన్లీ 5 సంవత్సరాల బిలోకి సంబంధించిన కేసులు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు, అపెక్స్ కోర్టు జడ్జ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ కోర్టుకు వచ్చేసరికి రిమాండ్ రిపోర్ట్లో ఇంకా సెక్షన్స్ డెవలప్ చేశారు. ఈరోజు ఎంత అమానుషం, ఎంత అక్రమం అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ 111 ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాడి అక్కడ వాళ్ళని అంటే సతాయిస్తున్నారో, హెరాస్ చేస్తున్నారో అలాంటి సెక్షన్స్ని ఇక్కడ నిర్మల్లో 111 సెక్షన్ ఒకటి పెట్టేసి ఏదో విధంగా దిలీప్ గారిని ఈరోజు జైలుకు పంపించాలని చాలా పెద్ద ప్రణాళికతో పోలీస్ వాళ్ళందరూ మోర్ దెన్ 10 పీపుల్, మీరు చూస్తే సివిల్లో ఇంకొక 30 మంది ఉంటారు. అంతమంది వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? మీరు ఒక ఫోన్ కాల్ చేస్తేనే ఒక లా అబైడింగ్ సిటిజన్ వచ్చేస్తారు. సో అలాంటి ఆపర్చునిటీని వాళ్ళు అవైల్ చేయకుండా ఎందుకు ఇంత వాళ్ళ పొలిటికల్ బాసెస్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముంది? వాళ్ళ ఓన్ డీజీపీ సర్క్యులర్ ఉంది. యాక్చువల్గా 28 మార్చ్ 2025 రోజున తెలంగాణ డీజీపీ గారు క్లియర్గా ఒక సర్క్యులర్ పాస్ చేశారు. ఆ సర్క్యులర్ ప్రకారము 7 సంవత్సరాల లోపల శిక్ష పడే ఏ కేసులు అయినా కూడా ఖచ్చితంగా మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి అనేసి ఖచ్చితంగా ఉంది. సో ఈ విషయాలన్నిటిని కూడా మేము కోర్టు వారి ముందు చెప్పడం జరిగింది. సో అవన్నీ ఆ రెండు సైడ్ వాదోపవాదాలు విన్న తర్వాత ఈ రోజు దిలీప్ గారికి షూరిటీ ఇచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను అలాగే బీఆర్ఎస్ నేతలను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తుందని, ఎన్నో అక్రమ కేసులు బనాయించినప్పటికీ కూడా తాము పోరాటం మాత్రం కొనసాగిస్తామని, ఖచ్చితంగా న్యాయపరంగా చట్టపరంగా తాము పోరాడేందుకు ఎలాంటి కేసులకైనా భయపడేది లేని చెప్పేసి దిలీప్ గారు చెప్తున్నారు. అలాగే ఈ కేసులో ఎలాంటి పస లేకున్నప్పటికీ కూడా పోలీసులు మాత్రం అక్రమ కేసులు బనాయించారని దిలీప్ గారి న్యాయవాది చెప్పారు. వీడియో పవన్తో రాజు, టీ న్యూస్, నిర్మల్ జిల్లా నుంచి.